ఒకప్పుడు పౌరాణిక పాత్రలు ధరించిన తారలు ఆ సందర్భంలో ఎంతో నిష్ఠగా ఉండేవారని విన్నాం. ఉపవాసాలు చేస్తూ కటిక నేల మీద నిద్రపోతూ దేవుని పాత్రల్ని పండించిన నటీనటులను విన్నాం. అది నటనే అయినప్పటికీ ప్రజల భావోద్వేగాలతో అనుసంధానమై ఉన్న దేవుళ్లలా కనిపించాలంటే నిజంగా అంతటి దైవభక్తి ఉంటే తప్ప ఆ పాత్రల్ని పండించడం సాధ్యం కాదని అప్పటి వారి భావన. కేవలం పాత్రల్ని పండించడం మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా తమ నడవడిక ప్రవర్తన కొంతైనా పద్ధతిగా ఉండేలా జాగ్రత్త పడేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అంతటి చిత్తశుద్ధి కలిగిన తారల్ని ఈనాటి కాలంలో మనం చూడలేమనే చెప్పొచ్చు. అదలా ఉంచితే మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలని పెద్దలు చెప్పారు. అలాగే సెలబ్రిటీలు అన్న తర్వాత కాసింత సామాజిక బాధ్యత కూడా ఉండాలని కూడా చెప్పారు, చెబుతున్నారు కూడా. కానీ తారల చెవికి అవి ఎక్కడం లేదు. సినిమాల ద్వారా సంపాదించుకుంటున్నది చాలదన్నట్లు ప్రకటనల్లోనూ వారే కనిపిస్తున్నారు. పోనీ అక్కడైనా కాస్త బాధ్యతగా ఉంటున్నారా? సిగరెట్స్ నుంచి మద్యం దాకా ప్రజల ఆరోగ్యాల్ని హరించే ఉత్పత్తుల ప్రచారానికి కూడా సై అంటున్నారు. అది సరికాదని ఎందరు నెత్తినోరు బాదుకుంటున్నా కాసుల కక్కుర్తిలో కొట్టుకుపోతున్న సెలబ్రిటీల చెవిన పడడం లేదు. ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ ఓ మద్యం బ్రాండ్ ప్రచారంలో కనిపించడం విమర్శలకు గురైన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ ఓడ్కాకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. అంటే ఇక ఆమె యువత ఓడ్కా తాగడాన్ని శక్తి వంచన లేకుండా ప్రోత్సహించనున్నదన్నమాట. కృతిని మా జట్టులోకి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న కొత్త తరం యువ వినియోగదారులారా, ఆమె తెలివైనది, స్టైలిష్ గా, నిర్భయంగా ఉంటుందని, ఇది తమ మ్యాజిక్ మూమెంట్స్ కు కొత్త అధ్యాయం అంటున్నారు. మరోవైపు మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం, మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుందంటూ కృతి సనన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. సినీ తారలు మద్యం ప్రచారంలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్న కృతి సనన్ సినిమా లాంటి యువతారలు పట్టించుకోకపోవడం విచారకరం. ఇక కృతి సనన్ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆదిపురుషులో సీతగా కూడా చేసింది. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా ఆదిపురుష్ చిత్రంలో సీతగా పౌరాణిక పాత్ర చేసిన తర్వాత ఆమె ఓడ్కా ప్రచారంలో పాల్గొనడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న వస్తోంది. మరి ఆమె ప్రచారాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.